Hello guys, welcome to Shrivik Official. This is episode 3 of Learning C Language Tutorial. మనం ఈరోజు ASCII కోడ్ అంటే ఏంటి? ASCII కోడ్ స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఈ కాన్సెప్ట్ ఐడియా వచ్చాక మనం ఇప్పటి వరకు printf అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడి 2 నెంబర్స్ని ప్రింట్ చేయడం కావచ్చు, లేదంటే యాడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసినాం. అవన్నీ స్టాటిక్ అయిపోయినాయి. సో అక్కడ మనం నెంబర్స్ ఫిక్స్ చేసేసినాం, 1 కావచ్చు, 2 కావచ్చు. కాకపోతే ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని వాడిచ్చిన నెంబర్స్ని యాడ్ చేయడం కానీ ఇంకేదైనా ప్రాసెస్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే స్కాన్ఎఫ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ కావాలి. సో ఈ స్కాన్ఎఫ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి, దీన్ని ఎలా వాడతాం అది కూడా చూద్దాం. మీరు ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్స్ మిస్ అయ్యి ఉంటే అలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. లైక్ ఫార్మాట్ టైప్స్ కావచ్చు, ప్రింట్ఎఫ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ వర్కింగ్ ఏంటి, అండ్ ఒక స్ట్రింగ్ అంటే ఏంటి, ఇలా చాలా వరకు బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. ఆ ఎపిసోడ్ మీరు మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా, వెళ్ళండి చూడండి. వితౌట్ ఈటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కాన్సెప్ట్ ASCII కోడ్. ASCII కోడ్స్ అంటే ఏంటి అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. దీని అబ్రివియేషన్ బాగానే ఉంది, కానీ దీని వర్కింగ్ ఏంటి అంటే ఇందులో మనకి 0 to 255 క్యారెక్టర్స్కి ASCII కోడ్ అనేది ఉంటుంది. లెట్స్ ఏ మనకి క్యాపిటల్ ఏ ఉంటుంది, స్మాల్ ఏ ఉంటుంది, క్యాపిటల్ బి, స్మాల్ బి. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో వీటికి మనకి ఇవి అన్నిటి ఏంటి, ఆల్ఫాబెట్స్. ఇవి మనకి లెటర్స్. వీటికి ఈక్వివలెంట్గా ఒక న్యూమరిక్ వాల్యూ అనేది ఉంటుంది ఈ ASCII కోడ్కి. ఈ ASCII కోడ్స్లో ఎలా అంటే ఇప్పుడు మనకి ఏ అనే క్యాపిటల్ ఏ ఉంది కదా, దీనికి న్యూమరికల్ ఈక్వివలెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, అది వచ్చి మనకి 65. ASCII కోడ్లో 65 అంటే క్యాపిటల్ ఏ అని అర్థం. అలానే ASCII కోడ్లో 97 అంటే స్మాల్ ఏ అని అర్థం. అలానే ASCII కోడ్లో మనకి 66 అంటే క్యాపిటల్ బి అని అర్థం. అలాగే ASCII కోడ్లో మనకి 98 అంటే మనకి స్మాల్ బి అని అర్థం. ఇక్కడ మీరు గమనిస్తే క్యాపిటల్ ఏకి ASCII కోడ్ వచ్చి 65, స్మాల్ ఏకి ASCII కోడ్ వచ్చి 97. అలాగే క్యాపిటల్ బికి ASCII కోడ్ వచ్చి 66, స్మాల్ బికి ASCII కోడ్ వచ్చి 98. సో ఇలా మీరు గమనిస్తే 65కి 97కి మధ్యలో 32 డిఫరెన్స్ ఉంది. అలానే మనకి క్యాపిటల్ బికి స్మాల్ బికి ఉన్న ASCII కోడ్లో 66కి 98కి కూడా 32 డిఫరెన్స్ ఉంది. మీరు కరెక్ట్గా గమనించండి. 65 + 32 ఎంత, 97. అలాగే 66 + 32 ఎంత మనకి, ఆబ్వియస్లీ మనకి 98. సో ఇక్కడ మీరు గమనిస్తే డిఫరెన్స్ అనేది 32 ఉంది. అంటే మనకి క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి మధ్యలో ఏదైతే ASCII కోడ్కి డిఫరెన్స్ ఉందో అది 32 అని అర్థమవుతుంది. ఈ డిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్, మనకి యూజ్ అవుతుంది కోడ్లో. ఇది మనకి కాన్సెప్ట్ ఇక్కడ ASCII కోడ్కి. మనం ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అనే కాదు, 0 to 255 అంటే మనం 65 దగ్గర క్యాపిటల్ ఏ స్టార్ట్ చేసినాం. అంటే దానికి ముందు మనకి చాలా ASCII కోడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్కి కూడా ఒక ASCII కోడ్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ మార్క్కి కూడా ఒక ASCII కోడ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఒక ASCII కోడ్ ఉంటుంది. సో ఇలా అన్ని లెటర్స్కి మ్యాక్సిమం 0 to 255 క్యారెక్టర్స్కి ASCII కోడ్ అనేది ఉంటుంది. ఓకే, నేను అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఇప్పుడు ASCII కోడ్ అంటే ఏంటో అర్థమైంది, దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చూద్దాం. ఇప్పుడు నేనేమన్నా 65 అంటే క్యాపిటల్ ఏ అన్నా, 66 అంటే క్యాపిటల్ బి. అలానే మనం +32 చేసుకుంటే మనకి స్మాల్ లెటర్స్కి వస్తాయి. సో ఇప్పుడు క్యాపిటల్ ఏ 65కి +32 చేస్తే 97 అంటే స్మాల్ ఏ అంటున్నా. సో ఇవన్నీ కరెక్టా కాదా అని ప్రాక్టికల్గా కోడ్లో ఎగ్జాంపుల్ చూసి అప్పుడు క్లారిటీ తెచ్చుకుందాం. సో మనం స్క్రీన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మనం మన స్క్రీన్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన టర్బో C++ IDEని ఓపెన్ చేద్దాం. దీని ఇన్స్టాలేషన్ నేను ప్రీవియస్ ఎపిసోడ్లోనే చెప్పిన, సెకండ్ ఎపిసోడ్లో. సో అందుకే లాస్ట్ ఎపిసోడ్ నుంచి వస్తేనే మనకి, ఫస్ట్ నుంచి వస్తేనే క్లారిటీ ఉంటుందని అన్ని ఎపిసోడ్స్ చూడాలి మనం. ఓకే, స్క్రీన్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇందులో నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ పోయింది ఏంది, ఫైల్, న్యూ, ఎంటర్. ఓకే, ఇక్కడ మనకి ఈ యారో కొడితే ఫుల్ స్క్రీన్ అవుతుంది. సూపర్. ఇప్పుడు నేను మామూలుగా బేసిక్ సింటాక్స్, మెయిన్, ఎంట్రీ ఆఫ్ ద ప్రోగ్రామ్, బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ డిక్లేర్ చేసిన. దీని మధ్యలో మనకు కావాల్సిన కోడ్ రాద్దాం. printf వాడుతున్నా నేను, మనం ఎగ్జాంపుల్ చూడడం కోసం. printfలో నేను మామూలుగా %c అని ఇస్తా. %c వచ్చి మనకి బేసికలీ క్యారెక్టర్స్ కోసం అని మనకు తెలుసు. సో ఏ అని ఇస్తే చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. F2 ASCII demo.c అని నేను సేవ్ చేస్తున్నా. ఓకే, Alt F9 ఏమో కంపైలింగ్కి, Control F9 ఏమో లింకింగ్కి, లోడింగ్కి మన కోడ్ రన్ అవ్వడానికి, Alt F5 కొడితే మనకు అవుట్పుట్ అనేది వచ్చింది చూసిరా, క్యాపిటల్ ప్రింట్ అయింది. ఇది %c అనేది క్యారెక్టర్స్ కోసం అని మనకు తెలుసు, ఈ ఫార్మాట్ టైప్. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తా అంటే printf %d వాడతా. దీనికి ముందు స్లాష్ అని కూడా వాడదాం మనం క్లారిటీ కోసం, అండ్ దీనికి ముందు కూడా స్లాష్ అని వాడదాం. స్లాష్ అని అంటే ఒక ఎస్కేప్ సీక్వెన్స్, అది కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. దాని వర్కింగ్ వచ్చి నెక్స్ట్ లైన్కి తీసుకురావడం. ఇప్పుడు నెక్స్ట్
ఇక్కడ నేను ఇప్పుడు ఏ ఇస్తా, ఇప్పుడు ఏ ఇస్తా. ఇప్పుడు చూద్దాం. సేవ్ F2 వచ్చి సేవింగ్కి. ఓకే ఎస్. ఇప్పుడు మనం గమనిస్తే పర్సెంటైల్ డి అనే ఫార్మాట్ టైప్ వచ్చి నెంబర్స్ కోసం వాడతాం. యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ నెంబర్స్ ప్రింట్ చేయడం కోసం, అది కూడా ఇంటీజర్ నెంబర్స్, ఇంటీజర్ వాల్యూస్. ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఇవన్నీ ఇంటీజర్స్ కిందకి వస్తాయి. ఓకేనా. మళ్ళీ డెసిమల్ వాల్యూస్ ప్రింట్ చేయదు పర్సెంటైల్ డి. డెసిమల్ వాల్యూస్ 1.2, 2.3 ఇవన్నీ మనకి పర్సెంటైల్ ఎఫ్ ఫ్లోట్ చేస్తుంది. సో పర్సెంటైల్ ఎఫ్ ఏమో ఫ్లోటింగ్ నెంబర్స్ని ప్రింట్ చేయడం కోసం వాడతాం. సో ఇక్కడ మనకి పర్సెంటైల్ డి వచ్చి ఓన్లీ ఇంటీజర్స్కి కాబట్టి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. కంట్రోల్ F9 ఆల్ట్ F5. ఇక్కడ మీరు చూస్తే మనకి ఏ తర్వాత పర్సెంటైల్ డీకి అవుట్పుట్ వచ్చి 65 అని వచ్చింది. నేను ఇందాక చెప్పిన కదా, ప్రతి ఆల్ఫాబెట్కి ప్రతి లెటర్కి ఒక యాస్కీ కోడ్ అనేది ఉంటుంది. క్యాపిటల్ ఈకి మనం అనుకున్న యాస్కీ కోడ్ ఏంటి? 65. సో ఇక్కడ మీరు చూసారా, పర్సెంటైల్ డీతో నేను ప్రింట్ చేస్తే మనకి పర్సెంటైల్ డి ఫార్మాట్ టైప్ వాడితే 65 ప్రింట్ అయింది. ఇది ఎందుకు అంటే పర్సెంటైల్ డి అనేది నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, ఇంటీజర్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దీనికి యాస్కీ కోడ్లో మనకు ఒక న్యూమరిక్ ఈక్వివలెంట్ వాల్యూ అనేది ఉంది, అది ఒక ఇంటీజర్. ఇప్పుడు మనకి 65 అనేది ఒక ఇంటీజర్. సో ఇప్పుడు క్యాపిటల్ ఏదైతే క్యారెక్టర్ ఉందో దీని ప్లేస్లో ఆ యాస్కీ కోడ్ని పిక్ చేయడానికి ట్రై చేస్తుంది అది. ఓకేనా. దీని ప్లేస్లో ఆ యాస్కీ కోడ్ని వెతుకుతుంది, దీనికి ఈక్వివలెంట్ యాస్కీ కోడ్ని అది ప్రింట్ చేస్తుంది పర్సెంటైల్ డి అనేది. ఇక్కడ మీరు గమనిస్తే మనకు క్లారిటీ వచ్చింది, క్యాపిటల్ ఏకి యాస్కీ కోడ్ వచ్చి 65 అని. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇంకేం చేస్తా అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ఎఫ్ అదే పర్సెంటైల్ డిఏ వాడతా, మనం యాస్కీ కోడ్ ప్రింట్ చేద్దాం. కామా ఏ ప్లస్ 32. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఏం లాజిక్ అప్లై అవుతుంది అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అది పర్సెంటైల్ డి అనేది ఇంటీజర్ కోసం వెతుకుతుంది. ఇంటీజర్ కోసం వెతికినప్పుడు ఇక్కడ రెండు కనిపిస్తాయి, ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, ఒక ఇంటీజర్ వాల్యూ 32 అని కనిపిస్తుంది. ఆబ్వియస్లీ క్యారెక్టర్ ప్లేస్లో అది ఒక యాస్కీ కోడ్ని తీసుకుంటుంది. మనకి క్యాపిటల్ ఏకి యాస్కీ కోడ్ ఇక్కడ చూసినాం 65 అని. ఓకే, అదే తీసుకుంటుంది 65 అని ప్లస్ 32 వేస్తుంది. ఎందుకు అంటే మనం మధ్యలో ప్లస్ అనే ఒక అర్థమెటిక్ ఆపరేటర్ని వాడినాం కాబట్టి 65 ప్లస్ 32 ఎంత? 97. 65 ప్లస్ 32 97 కదా. చూద్దాం. ఓకే, ఇక్కడ పర్సెంటైల్ డి కాదు, పర్సెంటైల్ సి వాడదాం. ఓకేనా. పర్సెంటైల్ సి వాడదాం, లేదంటే పర్సెంటైల్ డిఏ వాడదాం. చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకేనా. మనం అవుట్పుట్ చూద్దాం. కంట్రోల్ F9. మనకి అవుట్పుట్ వచ్చి 97 రావాలి. ఇక్కడ మీరు గమనిస్తే 97 వచ్చిందా లేదా అంటే ఈ క్యాపిటల్ ఏ ప్లేస్లో యాస్కీ కోడ్ వచ్చి 65 తీసుకుంది, ప్లస్ 32 చేస్తే 97 వచ్చింది. ఓకేనా. ఇది సూపర్, బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇప్పుడు 97 అనే యాస్కీ కోడ్ ఏదైతే ఉందో అది మనకి క్యాపిటల్ ఏ స్మాల్ ఏదా కాదా అనేది క్లారిటీ రావాలి. ఎందుకంటే మనం 32 డిఫరెన్స్ కాబట్టి మనం ప్లస్ 32 చేస్తే 97 వచ్చింది, కానీ అది స్మాల్ ఏదా కాదా అనేది క్లారిటీ తెచ్చుకుందాం. దానికోసం /n పర్సెంటైల్ సి ఇక్కడ నేను ఏ క్యారెక్టర్కి ప్లస్ 32 చేస్తున్నాను. ఓకేనా. లేదంటే ఇక్కడ నేను 65 వాడతా, ఏ క్యారెక్టర్ కూడా ఎందుకు, రెండు యాస్కీ. ఇప్పుడు నేనేం చేస్తున్నా, డిఫరెన్స్ 32 కాబట్టి 65 దేని యాస్కీ కోడ్? క్యాపిటల్ ఏది, క్యాపిటల్ ఏ యాస్కీ కోడ్ ఏదైతే ఉందో దానికి ప్లస్ 32 చేస్తున్నా. ఇక్కడ మనకి పర్సెంటైల్ సి అనేది ఒక క్యారెక్టర్ కోసం వెతుకుతుంది అని తెలుసు. పర్సెంటైల్ సి అనే ఫార్మాట్ ఒక క్యారెక్టర్ కోసం. అదేం చేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ దానికి క్యారెక్టర్ దొరకదు, అప్పుడు అదేం చేస్తుంది 65 అనే దాన్ని ఫస్ట్ 65 ప్లస్ 32 ఎంత మనకి 97. సో ఈ 97 ఏదైతే ఉందో దీనికి ఈక్వివలెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందా లేదా, ఇది 97 అనేది ఒక యాస్కీ కోడ్ లాగా కన్సిడర్ చేసి ఈ యాస్కీ కోడ్కి మనకి వాల్యూ ఎంత, ఈ యాస్కీ కోడ్కి మనకి రిలేట్ అయి ఉన్న క్యారెక్టర్ ఏది అని వెతుకుతుంది. ఆ క్యారెక్టర్ని మనకి యాస్టీస్గా ప్రింట్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ ఏంటో చూద్దాం మనకు. F9 ఆల్ట్ F5. మీరు గమనిస్తే మనకి ఏ 65 97 తర్వాత స్మాల్ ఏ ప్రింట్ అయిందా లేదా. నేను చెప్పిన కదా 65కి 32 యాడ్ చేస్తే అంటే క్యాపిటల్ ఏకి యాస్కీ కోడ్ ఎంతైతే ఉంటుందో దానికి 32 యాడ్ చేస్తే మనకి స్మాల్ ఏ అనేది వస్తుంది. ఓకేనా. 97 అనేది స్మాల్ ఏ యాస్కీ కోడ్. ఇక్కడ మనకి క్లారిటీ వచ్చింది ఏంటి, మనకి యాస్కీ కోడ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. అండ్ క్యాపిటల్ ఏకి స్మాల్ ఏ, క్యాపిటల్ ఆల్ఫాబెట్కి స్మాల్ ఆల్ఫాబెట్కి ఉన్న డిఫరెన్స్ యాస్కీ కోడ్లో 32 అని కూడా క్లారిటీ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మీకు డీటెయిల్ ఐడియా వచ్చింది. మనకి బీకి కూడా యాస్కీ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా. బీకి చూద్దాం యాస్కీ కోడ్ ఎంతో. /n పర్సెంటైల్ డి కామా బి బి. ఓకేనా. బి. ఓకే, చూద్దాం. ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆల్ట్ F5. మీరు చూస్తే బి క్యాపిటల్ బీకి యాస్కీ కోడ్ వచ్చి 66. అలానే మనం స్మాల్ బీకి చూద్దాం. ఆల్ట్ F9 ఆల్ట్ F5.
స్మాల్ బీకి వచ్చే ఆస్కీ కోడ్ 98. 66 + 32 ఎంత? ఆబ్వియస్లీ 98 మనకి. సో ఇలా మనకి 32 డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ కనే కాదు, చాలా 0 to 255 ఆస్కీ కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ 0 to 255 ఆస్కీ కోడ్స్ ఏంటి అంటే మనం ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తాం మీకు డెమో పర్పస్. సో ఇన్ని ఆస్కీ కోడ్స్ ఉంటాయి మనకి. లైక్ ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్కి కూడా ఒక ఆస్కీ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఆస్కీ కోడ్ క్వశ్చన్ మార్క్కి చూద్దాం ఏమొస్తుందో. Ctrl F9 Alt F5. మీరు క్వశ్చన్ మార్క్కి ఆస్కీ కోడ్ చూస్తే 63 అంట. లాస్ట్లో చూడండి, లాస్ట్లో ఉన్న వాల్యూ అది. సో క్వశ్చన్ మార్క్కి ఆస్కీ కోడ్ వచ్చి 63. సో ఇలా ప్రతి దానికి ఒక ఆస్కీ కోడ్ అనేది ఉంటుంది. ఇది ఆస్కీ కోడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి అంటే మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చూసుకుంటే ప్రింట్ఎఫ్లో ఒక అడిషన్స్ పర్ఫామ్ చేసి ప్రింట్ఎఫ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడి ప్రింట్ చేయాలనుకోండి. సింపుల్గా పర్సెంటైల్ ఫార్మాట్ వాడి ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ 10 + 20 లేదంటే 10 × 20 అని మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. కాకపోతే అక్కడ 10, 20 అనేది ఫిక్స్ అయిపోయినాయి. అలా కాకుండా యాజ్ పర్ యూజర్ రిక్వైర్మెంట్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం ఎలా, యూజర్ నుంచి ఒక 2 నెంబర్స్ ఇన్పుట్ తీసుకొని దాని మీద అడిషన్ పర్ఫామ్ చేయడం ఎలా. ఇప్పుడు యూజర్ నుంచి ఒకవేళ ఇన్పుట్ తీసుకోవాలి అంటే లైక్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ కీబోర్డ్ నుంచి యూజర్ ఎంటర్ చేస్తాడు. సో ఈ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ కీబోర్డ్ ఏదైతే ఉందో దీని నుంచి ఒక వాల్యూని ఇన్పుట్గా తీసుకోవడం ఎలా, ఆ ఇన్పుట్కి ఏదైతే వాల్యూ ఇస్తాడో దాన్ని మనం కోడ్లో ఎక్కడైనా వాడాలి అంటే ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటే సరిపోదు కదా, దాన్ని మనం మెమరీలో ఎక్కడ ఒక చోట స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేస్తేనే ఆ తర్వాత ఎప్పుడైతే మనకు ఆ వాల్యూ అవసరమో వాడు ఇచ్చిన వాల్యూ దాన్ని మనం వాడుకోగలుగుతాం. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవడం ఎలా, ఆ ఇన్పుట్ తీసుకున్న దాన్ని మనం స్టోర్ చేయడం ఎలా మన మెమరీలో. ఆ స్టోర్ చేయాలి లేదంటే ఇన్పుట్ తీసుకోవాలి అంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి అంటే మనం ఒక కొత్త ఫైల్ తీసుకుందాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ F5 అనేది ఫుల్ స్క్రీన్ కీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఒక మెయిన్ అని రాద్దాం. మెయిన్. ఓకే, ఇది సింపుల్, ఇది బేసిక్ సింటాక్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఎక్కడైతే స్టోర్ ఇప్పుడు మనం మెమరీలో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేయడం కోసం దానికి ఇంత మెమరీ అనేది అలొకేట్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ డిసైడ్ కావాలి వాటి నుంచి ఇంటీజర్ వాల్యూ తీసుకుందామా లేదంటే క్యారెక్టర్ తీసుకుందామా లేదంటే ఏంటి మొత్తం ప్రాసెస్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి అనుకోండి. మనం ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయడం కోసం ఎంతైతే మెమరీ కావాలో అంత మెమరీ సైజ్ని అలొకేట్ చేయాలి మన ర్యామ్లో. ర్యామ్లో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవే బేసిక్స్ అంటే మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది ఏంటి, సి లాంగ్వేజ్లో బేసిక్స్ అంటే పైన కాదు, ఇంత డెప్త్గా ఈ మెమరీ అలొకేషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకోసమే ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోమంటాం. ఇక్కడ అర్థమవుతేనే జావాలో క్లారిటీ వస్తుంది కాబట్టి కొంచెం డీటెయిల్గా వినండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఇంటీజర్ వాల్యూని ఇన్పుట్గా తీసుకోవాలి, దాన్ని మనం ర్యామ్లో స్టోర్ చేయాలి. అంటే మనం బేసికల్లీ స్టోరేజ్ అనేది ర్యామ్లోనే చేస్తాం. ఎందుకు అంటే ర్యామ్ అనేది స్పీడ్గా ప్రాసెస్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ర్యామ్లో ఒక ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలి. సో దానికోసం ఇంటీజర్ వాల్యూకి ఎంతైతే మెమరీ అవసరమో అంత మెమరీని ర్యామ్లో ఫస్ట్ మనం అలొకేట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? అంత మెమరీని ర్యామ్లో ఫస్ట్ అలొకేట్ చేసి పెట్టుకోవాలి. సో అలా అలొకేట్ చేయాలి అంటే మనం డేటా టైప్స్ వాడాలి. ఏం వాడాలి? డేటా టైప్స్ వాడాలి. సో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయడం కోసం ఏదైతే మెమరీ కావాలో ఇంట్ అనే డేటా టైప్ మొత్తం మేనేజ్ చేస్తుంది. ఓకేనా? ఇంట్ అనే డేటా టైప్ మొత్తం చూసుకుంటుంది. సో నేనేం చేస్తా అంటే ఇంట్ ఏ అని తీసుకుంటా. ఈ లైన్లో ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంట్ ఏ అన్నాను కదా, ఇంట్ అనేది ఒక డేటా టైప్. సో నార్మల్గా ఒక ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయడం కోసం మనకి బేసికలీ సి లాంగ్వేజ్లో 2 bytes ఆఫ్ మెమరీ కావాలి. ఎంత? 2 bytes ఆఫ్ మెమరీ. అదే మనం జావాలో చూసుకుంటే 4 bytes అవుతుంది. మనం కంప్యూటర్ బట్టి అది మన సిస్టమ్ బట్టి అది డిఫరెంట్గా కూడా అవ్వచ్చు. సో బేసికలీ ఇంట్ అనేది మొత్తం మేనేజ్ చేస్తుంది. ఈ ఇంట్ అనేది ఏంటి? ఒక డేటా టైప్. ఓకేనా? సో ఈ ఇంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక బేసిక్ ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయడం కోసం మనకి సి లాంగ్వేజ్లో 2 bytes మెమరీ కావాలి. సో ఈ 2 bytes మెమరీని ర్యామ్లో అది క్రియేట్ చేస్తుంది. సో ర్యామ్లో అలా 2 bytes మెమరీ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ 2 bytes మెమరీకి ఒక అడ్రస్ అనేది ఇస్తుంది. ఏం చేస్తుంది? ఒక అడ్రస్ అనేది ఇస్తుంది. లెట్స్ సే ఆ అడ్రస్ అనేది 6120 అనుకుందాం. అది ఏదైనా ఉండొచ్చు అడ్రస్ అనేది. మనం ఎగ్జాంపుల్ కోసం 6120 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆ 6120 ఏదైతే అడ్రస్ ఉందో ఇప్పుడు ఆ అడ్రస్ మీద మనకు ఒక మెమరీ అనేది క్రియేట్ అయింది అని అర్థం. సో ఆ అడ్రస్కి 2 bytes ఆఫ్ మెమరీ లింక్ అయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వచ్చిన ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో యూజర్ నుంచి ఆ ఇంటీజర్ వాల్యూని ఆ అడ్రస్ తాలూకు మెమరీలో మనం స్టోర్ చేయాలి. సో ఆ మెమరీలో స్టోర్ చేయాలంటే మనకి ఈ అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకు కనిపించదు. ఆ అడ్రస్
మనకి తెలియదు. మన CPU అనేది ఏదైనా ఇవ్వచ్చు, ఆ అడ్రస్ మనకు కనబడదు. సో ఆ అడ్రస్ బదులు మనం ఏం చేస్తామంటే ఇలా A అని డిక్లేర్ చేస్తాం, ఇంటూ A అని డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ర్యామ్లో ఎప్పుడైతే ఆ మెమరీ క్రియేట్ చేసి దానికి 6120 అని అడ్రస్ ఇచ్చిందో ఆ అడ్రస్ అనేది ఏతో లింక్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ ఏ అంటే ఏంటి? 6120 అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఈ ఏ అనేది ఆ అడ్రస్కి పాయింట్ చేస్తుంది, ఏదైతే అడ్రస్ ఉందో ఆ 6120 అనే అడ్రస్కి పాయింట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏకి 6120 అనే అడ్రస్ ఉంది అని అర్థం. ఈ ఏ యొక్క అడ్రస్ ఏంటి? 6120. సింపుల్గా అర్థం చేసుకోండి. ఇంట్ అనే డేటా టైప్ ర్యామ్లో 2 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ చేసి దానికి ఒక అడ్రస్ ఇస్తుంది. ఏదైతే మనం ఇక్కడ వేరియబుల్ ఇస్తామో ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, ఆ సి అనే దానికి ఆ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏ అని ఇచ్చిన కాబట్టి ఈ ఏ యొక్క అడ్రస్ 6120 అని అర్థం. నేను ఇంత డీటెయిల్గా చెప్పినా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హోప్ సో నెక్స్ట్ ఇప్పుడు ఈ అడ్రస్లోకి మనం వాల్యూ ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే ఇప్పుడు మన టాస్క్ ఏంటి? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం ఎలా. మనం ఇప్పుడు యూజర్ నుంచి కీబోర్డ్ నుంచి ఒక ఇంటిజర్ వాల్యూని ఇన్పుట్ తీసుకోవడం కోసం మొత్తం కోడ్ అనేది రాయాలి. సో అంత ఓపిక మనకు లేదు కాబట్టి దీనికోసం printf లాగానే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది మన సి లైబ్రరీలో. printf లానే ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కోసం scanf అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. సో ఈ scanf అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే యూజర్ నుంచి స్టాండర్డ్ ఇన్పుట్ ఏదైతే ఉందో కీబోర్డ్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకొని మనం ఎక్కడైతే స్టోర్ చేయమంటామో అక్కడ అది స్టోర్ చేస్తుంది. సో అది ఎలా అంటే scanf సింటాక్స్ ఇది. సో ఓకే, సూపర్, బాగానే ఉంది. నేను ఇప్పుడు scanf సింటాక్స్ ఇది కదా. సో ఇప్పుడు దీనికి ఇలా అంటే సరిపోతుందా, దీనికి ఇలా ఏ అని ఇస్తే సరిపోతుందా అంటే కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇన్పుట్ తీసుకోవాలో చెప్పాలి. సో ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ ప్రింటింగ్ అప్పుడు ఏం చేస్తున్నాం? ప్రింట్ఎఫ్కి దానికి ఇంటిజర్ ప్రింట్ చేయమంటామా, క్యారెక్టర్ ప్రింట్ చేయాలా, లేదంటే డెసిమల్ వాల్యూ ప్రింట్ చేయాలా అనేది చెప్తున్నాం. ఎలా? ఫార్మాట్ టైప్స్ వాడి. అలానే ఇక్కడ ఫార్మాట్ టైప్స్ వాడి మనకి ఇంటిజర్ కదా, ఇంటిజర్ కోసం %d అనే ఫార్మాట్ టైప్ ఉంది. సో ఈ %d అనే ఫార్మాట్ టైప్ వాడి మనం స్కాన్ఎఫ్కి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక ఇంటిజర్ వాల్యూ వస్తుంది, దాన్ని స్కాన్ చేసి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని మనం పలానా చోట స్టోర్ చేయమని చెప్పాలి. ఎలా దానికి ఎక్కడ స్టోర్ చేయమని ఎలా చెప్పాలి అంటే సింపుల్ ఇక్కడ కామా పెట్టి అడ్రస్ ఆఫ్ ఏ. సో అడ్రస్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? నేను ఇంతకు ముందే చెప్పిన ఏకి ఒక అడ్రస్ ఉంటుంది. ఏకి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్న దానిలో అడ్రస్ ఎంత? 6120. ఆ 6120కి 2 bytes మెమరీ అనేది లింక్ అయ్యింది. సో అడ్రస్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ 6120 వస్తుంది. ఓకేనా? అడ్రస్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఆ 6120 వస్తుంది. సో ఆ 6120లోకి మనం ఈ స్కాన్ఎఫ్ ఏదైతే వాల్యూ తీసుకొస్తుందో ఆ వాల్యూని స్టోర్ చేసి పెడుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఈ లైన్లో అవుతుంది. మనం ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి కదా, దానికోసం ఏ ప్రింట్ చేద్దాం. printf %d, ఎందుకంటే అదొక ఇంటిజర్ వాల్యూ ఏ. ఇప్పుడు ఏ అన్నప్పుడు ఏమవుతుంది అంటే printf అనేది ఏకి లింక్ అయి ఉన్న అడ్రస్ని ఫస్ట్ కనుక్కుంటుంది 6120. సో ఆ 6120 అడ్రస్కి ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి అది ప్రింట్ చేస్తుంది. సో ఇంత డెప్త్గా మనం ఐడియా అనేది రావాలి. ఇది రావడం కోసమే సి లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాం, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ కోసమే. సో ఓకే, డన్. Alt F9 ఫస్ట్ సేవ్ చేయాలి, మర్చిపోయినా. ఫైల్ సేవ్లో నేను స్కానింగ్ డెమో PRG అని పెడుతున్నా. PRG ఫర్ ప్రోగ్రామ్. ఓకే, Alt F9 ఎంటర్, Ctrl F9. ఇక్కడ ఆల్రెడీ పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ పడుతున్నాయి మనకి. సో దానికోసం నేను క్లియర్ స్క్రీన్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడుతున్నా. ఓకేనా? క్లియర్ స్క్రీన్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి మొత్తం అవుట్పుట్ విండో ఏదైతే ఉందో ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ వాల్యూ 10 అని ఇప్పుడు ప్రీవియస్గా కంపైల్ చేసింది ఉంది. సో ఇది క్లియర్ చేసేస్తుంది. ప్రీవియస్గా ఏదైతే కోడ్ రన్నింగ్ అని అవుట్పుట్ కానీ ఉందో వాటన్నిటిని క్లియర్ చేసి మనకి ఫ్రెష్గా అవుట్పుట్ విండో అనేది వస్తుంది, మొత్తం క్లీన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇంకోటి క్లారిటీ కోసం నేను ఇక్కడ ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను, ఎంటర్ ఏ వాల్యూ. ఓకేనా? ఎంటర్ ఏ వాల్యూ అనే మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. అలా ప్రింట్ అయ్యి మనకు కర్సర్ అనేది ఆగుతుంది. Alt F9 ఫర్ కంపైలింగ్, ఎంటర్. Ctrl F9 ఏమో లింక్ లోడ్ రన్. ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అయిందో మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ వాడినాం కాబట్టి ఎంటర్ ఏ వాల్యూ పక్కన మనకు అలా వచ్చింది. సో ఇప్పుడు మనం వాల్యూ అనేది ఇన్పుట్ ఇద్దాం. లెట్స్ సే నేను 100 ఇస్తా, ఎంటర్. ఇప్పుడు మనం printf అనేది ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. చూద్దాం. చూడండి 100 అని యాస్టీస్గా ప్రింట్ చేసింది, బాగుంది కదా. సో ఇది స్కాన్ఎఫ్. అండ్ ఈ మెమరీ ఏదైతే ఉందో ఇంటిజర్ కావాల్సిన 2 bytes మెమరీ అది ఇంట్ అనే డేటా టైప్ వాడి ఎలా అలొకేట్ చేస్తున్నాం. ర్యామ్లో అది ఇంత 2 bytes మెమరీ అలొకేట్ చేసి
మనకి దానికి ఒక అడ్రస్ని లింక్ చేస్తుంది. ఆ అడ్రస్ మనకి ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చినామో దాంతో మనకి లింక్ ఉంటుంది. ఈ ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ 6120 అవుతుంది. ఆ 6120 ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ అడ్రస్, ఆ మెమరీ బ్లాక్లోకి స్కాన్ఎఫ్ వాల్యూ అనేది తీసుకెళ్ళి పెడుతుంది. ఎప్పుడైతే మనం దానికి %d అనే ఫార్మాట్ టైప్ వాడి అడ్రస్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాము. సో ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలానే మనం ఇప్పుడు ఇంటీజర్ కదా, క్యారెక్టర్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఇంటీజర్ కదా, ఇది క్యారెక్టర్ కూడా చేయొచ్చు. సో క్యారెక్టర్ ఎలా అంటే క్యారెక్టర్ మీద మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీన్ని కొంచెం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఫైల్లోకి వెళ్తున్నా, న్యూలోకి వెళ్ళి ఇప్పుడు మన ప్రస్తుత టాస్క్ ఏంటి అంటే ఒక 3 సబ్జెక్టులు తీసుకుందాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇందులో మనకు వచ్చే యావరేజ్ మార్క్స్ కావచ్చు, ఒకవేళ మీరు టాపర్ అయితే బెస్ట్ మార్క్స్ కావచ్చు, ఆ మార్క్స్ని తీసుకుందాం. ఆ మార్క్స్ని తీసుకొని మనకి ఎలా అయితే సబ్జెక్ట్ ఫైనల్గా ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు యావరేజ్ తీస్తారు కదా, యావరేజ్కి ఇంత వచ్చింది పర్సెంటేజ్ అని. సో ఆ యావరేజ్ అనేది తీద్దాం. ఓకేనా, దీనికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ నేనేం చెప్పినా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మార్క్స్ అన్న. సబ్జెక్ట్ మార్క్స్ అనేవి ఏంటి, ఆబ్వియస్లీ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ని మనం ఫస్ట్ మనం ఒకవేళ మనం స్కూల్ అడ్మిన్ అనుకో, స్కూల్ అడ్మిన్గా పలానా స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినా ఇన్పుట్ ఇవ్వాలి. సో దానికోసం ఇంట్ తెలుగు కామా హిందీ కామా ఇంగ్లీష్ LIS. సో ఇలా నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ని డిక్లేర్ చేసిన. సో ఇప్పుడు ఇంట్ అనే డేటా టైప్ ఏం చేస్తుంది అంటే, సో 3 అన్నాం కదా, సో 3 ఇంటీజర్ వాల్యూస్ కావాల్సిన ఎన్ని బైట్స్ మనకి, తెలుగుకి ఒక 2 బైట్స్, హిందీకి ఒక 2 బైట్స్, ఇంగ్లీష్కి ఒక 2 బైట్స్. సో అలా మనకి 3 2 బైట్స్ అనేది ఇలా మెమరీ అనేది క్రియేట్ అయి పెడుతుంది. సో ఒక్కొక్క మెమరీకి ఒక్కొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో ఒక్కో అడ్రస్ 6120 అనుకోండి, ఇంకో దానికి 7120 అనుకుందాం, ఇంకో దానికి 8120 అనుకుందాం. సో తెలుగు యొక్క అడ్రస్ 6120 అవుతుంది, హిందీ యొక్క అడ్రస్ లెట్స్ 7120, ఇంగ్లీష్ యొక్క అడ్రస్ 8120 అనుకుందాం. సో అలా మొత్తం మెమరీ అనేది క్రియేట్ అయిపోయింది. సూపర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే printf వాడి డీటెయిల్గా ఎంటర్ తెలుగు మార్క్స్ అంట. ఓకేనా, సో దీని తర్వాత స్కాన్ఎఫ్ వాడి %d అనే ఫార్మాట్ టైప్ వాడి అడ్రస్ ఆఫ్ తెలుగు అని ఇస్తా, తెలుగు. సూపర్. నెక్స్ట్ వచ్చి printf ఎంటర్ స్పెల్లింగ్ తప్పు, ఎంటర్ హిందీ మార్క్స్. దాని తర్వాత స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ హిందీ. నెక్స్ట్ వచ్చి printf ఎంటర్ ఇంగ్లీష్ మార్క్స్. ఓకేనా, సూపర్. దాని తర్వాత స్కాన్ఎఫ్ %d కామా అడ్రస్ ఆఫ్ ENGLSH ఇంగ్లీష్. సో బాగానే ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఇంకోటి తీసుకుంటా నేను. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫ్లోట్ యావరేజ్ అని తీసుకుంటా. ఓకేనా, ఫ్లోట్ యావరేజ్ అని తీసుకుంటా. బాగుంది కదా. సో ఫ్లోట్ యావరేజ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లోట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్లోట్ ఏం చేస్తుంది, ఓకేనా, ఈ ఫ్లోట్ ఏం చేస్తుంది అంటే ఈ ఫ్లోట్ మనకి ఒక యావరేజ్ అనే, ఇప్పుడు ఫ్లోట్ కూడా సేమ్ ఒక డెసిమల్ వాల్యూ స్టోర్ చేయడం కోసం ర్యామ్లో ఇంత మెమరీ అలొకేట్ చేసి పెడుతుంది, కొంచెం మెమరీ. సో ఈ ఇంటీజర్కి 2 బైట్స్ అనుకుందాం, అలానే డెసిమల్కి కూడా 4 బైట్స్ ఆఫ్ మెమరీ, మినిమం వచ్చి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేసి పెట్టి దానికి ఒక అడ్రస్ అనేది ఇస్తుంది. లెట్స్ సే దాని అడ్రస్ 9120 అనుకుందాం. సో ఇప్పుడు యావరేజ్ ఏదైతే ఉందో వేరియబుల్, ఈ యావరేజ్ వేరియబుల్ యొక్క అడ్రస్ వచ్చి మనకి 9120 అవుతుంది, అడ్రస్ వచ్చి 9120 అవుతుంది. సో ఆ 9120 అడ్రస్ ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్లోకి మనం వాల్యూస్ అనేవి యావరేజ్ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేద్దాం. దాంతోపాటు నేను టోటల్ కూడా తీసుకుంటా, ఎందుకంటే వాడికి టోటల్ ఎంత, అన్ని సబ్జెక్ట్స్ కలిపి టోటల్ ఎంత. ఇప్పుడు ఈ ఇంటూ టోటల్ అంటే మనకు టోటల్ ఆబ్వియస్లీ ఇంటీజర్స్లోనే వస్తుంది కదా. సో టోటల్ అనేది ఒక ఇంటీజర్ తీసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే టోటల్ ఈక్వల్స్ టు తెలుగు ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఇలా చేస్తా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే తెలుగు ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ అన్నప్పుడు తెలుగుకు ఉన్న అడ్రస్ ఏంటి 6120 అనుకుందాం. ఆ అడ్రస్ ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్ నుంచి వాల్యూ అనేది వచ్చి అవి ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అది దీని ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ కనుక్కోవడం కోసం యావరేజ్ ఈక్వల్స్ టు, మనకి యావరేజ్కి ఫార్ములా ఏంటి బేసిక్ మ్యాథ్స్లో, టోటల్ సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అది ఉంటుంది సంథింగ్, నాకు కొంచెం వీక్ మ్యాథ్స్లో, సో అడ్జస్ట్ చేసుకోండి. సో టోటల్ బై గుర్తొచ్చింది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే టోటల్, మనకి టోటల్ మార్క్స్ ఇలా టోటల్లో ఉన్నాయి కాబట్టి ఓకే టోటల్. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి 3 సబ్జెక్ట్స్ అనుకున్నాం కదా, బై 3. ఓకే సూపర్.
మనం ఫస్ట్ మీరు సెకండ్ ఎపిసోడ్ చూసుంటే అందులో నేను ఒక డెసిమల్ వాల్యూ కావాలి అంటే మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూనే ఇవ్వాలి. లైక్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అయినా చేయాలి, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అయినా చేయాలి. సో నేను ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేస్తా. ఓకేనా, ఎక్స్ప్లిసిట్ కన్వర్షనే చేస్తా. ఇది మీరు సెకండ్ ఎపిసోడ్ చూసుంటే మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ చూడండి. ఒకవేళ దాన్ని మిస్ అయి ఉంటే ఇప్పుడు నేనేం చేస్తా అంటే యావరేజ్ దీన్ని సేవ్ చేస్తున్నా, యావరేజ్ calc.c అని సేవ్ చేసిన. ఇప్పుడు మనం ఓన్లీ క్యాల్కులేషన్ పార్ట్ అయింది, దీన్ని ప్రింట్ చేయాలి కదా. దానికోసం printf ఫస్ట్ నేను టోటల్లీ ప్రింట్ చేస్తా. ద టోటల్ మార్క్స్ ఆర్ అని పెట్టి ఇక్కడ మీరు క్లారిటీగా గమనించండి, ఇలా పెట్టి మనం ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అంటే నేను కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు లాజిక్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ దాంతోపాటు మనం ఎంత సింపుల్గా ఎంత మంచిగా కోడ్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు అనేది చూపిస్తుంది. ఇక్కడ ద టోటల్ మార్క్స్ అని పెట్టి ఇక్కడ ఒక కాలం పెట్టిన. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఒక కాలం ఇచ్చి దీని తర్వాత పర్సెంటైల్ అని ఇచ్చిన. సో ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది మనకు తెలిసినంత వరకు 1 by 1 క్యారెక్టర్ రీడ్ చేసి అండ్ దాంతోపాటు కాలంని కూడా ప్రింట్ చేసిన తర్వాత ఎప్పుడైతే పర్సెంటైల్ డి వస్తుందో అప్పుడు ఒక ఇంటిజర్ వాల్యూ కోసం వెతుకుతుంది. ఆ ఇంటిజర్ వాల్యూ నేను ఇక్కడ టోటల్ అని ఇస్తున్నా, టోటల్. ఓకే డన్. అలానే ప్రింట్ఎఫ్ ద యావరేజ్ పర్సెంటేజ్ అని పెట్టి కాలం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫ్లో డెసిమల్ వాల్యూ కాబట్టి పర్సెంటైల్ ఎఫ్. ఓకేనా, పర్సెంటైల్ ఎఫ్ కోసం ఒక వాల్యూ వచ్చి యావరేజ్ అని ఇస్తున్నా. ఇది టోటల్ కోడ్. సేవ్. ఇప్పుడు నేను దీంతో పాటు క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ కూడా వాడదాం, మనకి డీటెయిల్ వస్తుంది. క్లియర్ స్క్రీన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సేవ్. Alt F9, Control F9, ఎంటర్ తెలుగు మార్క్స్. తెలుగు మార్క్స్ ఎంత మనకు ఆబ్వియస్లీ ఒక 50 అనుకుందాం, ప్లస్ హిందీ మార్క్స్ వచ్చి ఒక 40 అనుకుందాం, ఇంగ్లీష్ మార్క్స్ 35 అనుకుందాం. ఓకే, Alt F5. ఇక్కడ మీరు గమనిస్తే ద టోటల్ మార్క్స్ 125, ద యావరేజ్ పర్సెంటేజ్ 41.668 వచ్చింది. కొంచెం డీటెయిలింగ్ కోసం మనం ఇక్కడ స్లాష్ అని వాడదాం, స్లాష్ n Alt F9. ఓకేనా, ఇది వచ్చి ఒక 35 జస్ట్ పాస్, Alt F5. ఓకేనా, టోటల్ మార్క్స్ వచ్చి 105, యావరేజ్ పర్సెంటేజ్ వచ్చి 35% వచ్చింది. సో 35 అంట. ఇది మొత్తానికి మనకి సో యావరేజ్ పర్సెంటేజ్ కాదు, ఇది యావరేజ్ మార్క్స్. సారీ, నేను అప్పటి నుంచి పర్సెంటేజ్ అంటున్నా. ఇది మన తెలుగు, మన మ్యాథ్స్ తెలుగు, మా మ్యాథ్స్ సార్ చూస్తే వేసుకుంటాడు. ఇది యావరేజ్ మార్క్స్, ఇది పర్సెంటేజ్ అంటున్నా అప్పటి నుంచి. సారీ. సో యావరేజ్ మార్క్స్ మనకి ఇలా తెచ్చుకోవచ్చు. సో ఇది కోడ్, మనం ఎలా ఎంత బాగా మన కోడ్ని రిప్రజెంట్ చేయొచ్చు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన వీడియోకు లైక్ కొట్టేయండి. రివర్స్లో చెప్పాను కదా, సారీ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కొట్టేయండి.